హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ షబీర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ చూడండి, రీసెంట్ గా నేనైతే కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఐఫోన్ ఎక్స్, ఎక్స్ఆర్, ఎక్స్ఎస్ ఏది కొనాలని చెప్పి. సో చాలా మంది బడ్జెట్ అయితే ఈ మూడిటి మొబైల్స్ మీద అయితే ఉందన్నమాట. ఏది తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో మీకోసం అయితే ఈ వీడియోలో నేను ఇన్ డెప్త్ గా మాట్లాడబోతున్నాను, ఏ మొబైల్ ఫోన్ తీసుకుంటే మీకు బాగుంటది అని చెప్పి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీరు కానీ ఛానల్ కి కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఐఫోన్ ఎక్స్ అదే విధంగా ఎక్స్ఆర్ వచ్చేసరికి 15 నుంచి 16,000 రూపాయలు అయితే దొరుకుతూ ఉంటుంది. అదే విధంగా ఎక్సెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 20,000 రూపాయలు అయితే దొరుకుతూ ఉంటుంది. సో ఏది తీసుకోవాలి, చాలా మందికి అయితే కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. అండ్ గైస్ చూడండి, ఐఫోన్ ఎక్స్ వచ్చేసరికి మనకు 2017లో అయితే లాంచ్ అయింది. అదే విధంగా ఎక్స్ఆర్ ఎక్సెస్ వచ్చేసరికి 2018లో లాంచ్ అయింది. ఓకే గైస్, మనం డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఐఫోన్ ఎక్స్ అదే విధంగా ఎక్సెస్ రెండు ఒకటేలాగా ఉంటాయి అనమాట. ఫ్రంట్ వచ్చేసరికి 5.8 ఇంచ్ కి సంబంధించిన డిస్ప్లే, బ్యాక్ గ్లాస్ వస్తుంది, అదే డ్యువల్ కెమెరా సెటప్ తో అయితే వస్తుంది. ఫ్రేమ్ వచ్చేసరికి మనకు స్టెయిన్లెస్ స్టీల్ తో అయితే రావడం జరుగుతుంది. సో ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు రెండిట్లో. అదే విధంగా మనం ఎక్స్ఆర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి ఫ్రంట్ 6.1 ఇంచ్ కి సంబంధించిన డిస్ప్లే వస్తుంది, బ్యాక్ గ్లాస్ వస్తుంది, సింగిల్ కెమెరా మాడ్యూల్ అయితే వస్తుంది అనమాట. ఫ్రేమ్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటది. సో గైస్ ఇక్కడ మనం ఓవరాల్ గా మాట్లాడుకున్నట్లయితే మీకు ప్రీమియం ఫీలింగ్ కావాలంటే మాత్రం మీరు 10s అయితే చూడండి. లేదు ఐఫోన్ యూజ్ చేయాలంటే మాత్రం ఎక్స్ఆర్ ని చూడండి. అంటే డిఫరెన్స్ ఏం లేదు, బట్ అవి కొంచెం బాగుంటాయి అనమాట చూడడానికి. సో గైస్ చూడండి, ఇకపోతే మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. ఏదైతే ఐఫోన్ ఎక్స్ ఎక్సెస్ ఉన్నాయో సో దీని మీద స్క్రాచెస్ త్వరగా పడిపోతాయి అన్నమాట ఫ్రేమ్ మీద, ఎందుకంటే అది స్టెయిన్లెస్ స్టీల్ అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా మనం ఎక్స్ఆర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో అంత త్వరగా స్క్రాచెస్ అయితే పడవు, ఏదైనా బలంగా తగిలితే తప్ప, ఎందుకంటే దీంట్లో అల్యూమినియం ఫ్రేమ్ అయితే వస్తుంది. మీది హెవీ యూజ్ లేదంటే నార్మల్ గా మీరు చాలా సెన్సిటివ్ గా యూజ్ చేస్తారా, సో దీన్ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోండి గైస్. ఐఫోన్ ఎక్స్ లో వచ్చేసరికి మనకు ఈ సిమ్ సపోర్ట్ అయితే లేదు, అంటే డ్యువల్ సిమ్ సపోర్ట్ లేదు. అదే మీరు ఐఫోన్ ఎక్సెస్ కానీ ఎక్స్ఆర్ కానీ తీసుకుంటే మీకు డ్యువల్ సిమ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. ఒకటి వచ్చేసరికి మీరు ఫిజికల్ సిమ్ వేసుకోవచ్చు, ఇంకోటి వచ్చేసరికి మీరు ఈ సిమ్ అయితే వేసుకోవచ్చు. సో అదే విధంగా మనం వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఐఫోన్ ఎక్స్ఆర్ ఎక్స్ లో వచ్చేసరికి IP67 వస్తుంది. అదే విధంగా ఎక్సెస్ లో వచ్చేసరికి IP68 రేటింగ్ అయితే రావడం జరుగుతుంది. గాయస్ చూడండి, మీరు రేటింగ్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయకండి, ఎందుకంటే అవి లాంచ్ అయ్యి చాలా ఇయర్స్ అయితే అయిపోయింది. సో ఈ ఇయర్స్ లో ఖచ్చితంగా ఎవరైతే యూజర్ ఉంటారో అతను ఏం చేస్తాడు, ఆ బ్యాటరీని అయితే చేంజ్ చేస్తూ ఉంటాడు. బట్ గాయస్ చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే యాపిల్ సర్వీస్ సెంటర్ ఉంటుందో సో అక్కడైతే చేపిరనమాట, ఎందుకంటే ఎక్కువ కాస్ట్ ఉంటుందని చెప్పి. సో దానికోసం లోకల్ గా అయితే వీళ్ళు చేపిచ్చేస్తారు, దానివల్ల మీకు రేటింగ్ అయితే పోవచ్చు. ఓకే గైస్, మనం అయితే డిస్ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. మనకు ఐఫోన్ ఎక్స్ అదే విధంగా ఎక్సెస్ లో వచ్చేసరికి 5.8 ఇంచ్ కి సంబంధించిన సూపర్ రెటినా OLED ప్యానల్ అయితే ఉంటది. సో గైస్ ఇది చూడడానికి చాలా బాగుంటాయి అనమాట. డీప్ బ్లాక్స్ కూడా కనిపిస్తాయి, కాంట్రాస్ట్ రేషియో అనేది చాలా బాగుంటది. సో మీరు ఎక్కువ కంటెంట్ కన్స్యూమ్ చేస్తున్నట్లయితే మీకు ఎక్స్ అదే విధంగా ఎక్సెస్ చాలా బాగుంటాయి అనమాట. సో గైస్ ఇకపోతే మనం ఎక్స్ఆర్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి మనకు 6.1 ఇంచ్ కి సంబంధించిన లిక్విడ్ రెటినా IPS LCD ప్యానల్ అయితే ఉంటది. సో గైస్ ఇది కూడా మనకు ఏం తీసి పారేయాల్సిన అవసరం లేదు. బట్ గైస్ మీరు కంటెంట్ ఎక్కువ కన్స్యూమ్ చేస్తూ ఉంటే కంపేర్ చేస్తే ఎక్సెస్ ఎక్స్ తో కంపేర్ చేసి ఇది కొంచెం డల్ గా ఉంటది. బట్ గైస్ చూడండి, డల్ అంటే మరీ డల్ కాదు, ఓకే బానే ఉంటాయి, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అదే విధంగా దీంట్లో వచ్చేసరికి పీక్ బ్రైట్నెస్ 3 డివైసెస్ లో 625 నిట్స్ వరకు అయితే ఉంటది. సో గైస్ ఓవరాల్ గా డిస్ప్లేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఎక్కువ కన్స్యూమ్ చేస్తూ ఉంటే కంటెంట్ ని ఎక్సెస్ సైడ్ చూడండి. లేదు మీరు యాక్చువల్ గా డైలీ యూసేజ్ ఎప్పుడైనా ఒకసారి మూవీస్ చూస్తానంటే మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎక్స్ఆర్ కూడా. సో డిస్ప్లేస్ అయితే బానే ఉన్నాయి. గైస్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఐఫోన్ ఎక్స్ అదే విధంగా ఎక్స్ఆర్ లో వచ్చేసరికి 3GB ర్యామ్ అయితే ఉంటది. సో ఎక్సెస్ లో వచ్చేసరికి మీకు 4GB ర్యామ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ గైస్ చూడండి, చిప్ సెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఐఫోన్ ఎక్స్ లో వచ్చేసరికి మీకు యాపిల్ A11 బయోనిక్ చిప్ అయితే ఉంటది. అదే విధంగా మీకు ఎక్స్ఆర్ ఎక్సెస్ లో వచ్చేసరికి యాపిల్ A12 బయోనిక్ చిప్ అయితే ఉంటది. సో ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఎక్స్ఆర్ అదే విధంగా ఎక్సెస్ అనేది చాలా బాగా పర్ఫార్మ్ చేస్తాయి కంపేర్ చేస్తే ఎక్స్ తో. సో గైస్ చూడండి, మీరు జనరల్ యూజ్ కాకుండా మీరు హెవీ యూజ్ చేయాలంటే మాత్రం మీరు ఎక్స్ఆర్ ఎక్సెస్ వైపు చూడండి. సో ఎందుకంటే చూడండి గైస్, ఏదైతే ఐఫోన్ ఎక్స్ ఉందో దీంట్లో A11 బయోనిక్ చిప్ అయితే ఉంది. సో అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వదన్నమాట ఏదైతే ఎక్స్ఆర్ ఎక్సెస్ ఇస్తుందో. మల్టీ టాస్కింగ్ లో కానీ డైలీ యూసేజ్ లో కానీ మీకు 3 ఫోన్స్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే గైస్ మీరు గేమింగ్ ఆడాలంటే మాత్రం మీరు ఎక్స్ అయితే స్కిప్ చేయండి. సో నేనైతే ఎక్స్ అయితే రికమెండ్ చేయను. మీరు గేమ్స్ ఆడతానంటే మీరు ఎక్స్ఆర్ కానీ ఎక్సెస్ కానీ చూడండి. సో మీకైతే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటది ఎక్స్ కన్నా. ఓకే గైస్, ఇక మనం సాఫ్ట్వేర్ సపోర్ట్ గురించి మాట్లాడుకోవాలి. గైస్ చూడండి, దీంట్లో వచ్చేసరికి మీరు కంప్లీట్ గా ఎక్స్ అయితే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే దాంట్లో మనకు iOS 16 తోనే ఆగిపోయింది అనమాట. దాంట్లో 17 కూడా రాలేదు, 18 కూడా రాలేదు. బట్ అదే విధంగా మనం ఎక్స్ఆర్ ఎక్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు కరెంట్ వర్జన్ ఉంది కదా, సో అదైతే రన్ అవుతుంది అనమాట. ఏదైతే iOS 17 ఉందో గైస్ చూడండి, దీంట్లో మీకు iOS
iOS 18 కూడా రావచ్చు అని రూమర్స్ వస్తున్నాయి, కన్ఫర్మ్ గా అయితే చెప్పలేము. బట్ గైస్ చూడండి, ఆ సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా మీరు చూసుకున్నట్లయితే నేనైతే XR అదే విధంగా XS నే రికమెండ్ చేస్తాను. సో ఓకే గైస్, వీటి కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ఐఫోన్ X అదే విధంగా XS లో డ్యువల్ కెమెరా సెటప్ అయితే ఉంటదన్నమాట. రెండు మనకు 12 మెగాపిక్సెల్ సంబంధించిన కెమెరాసే. సో ఒకటి వచ్చేసరికి వైడ్ లెన్స్, ఇంకోటి వచ్చేసరికి మీకు టెలిఫోటో లెన్స్ అయితే వస్తుంది. దీన్ని యూజ్ చేసి మీరు అప్ టు 2x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. అదే విధంగా మనకు XR లో వచ్చేసరికి సింగిల్ కెమెరా అయితే ఉంటది. సో దీన్ని యూజ్ చేసి మీరు 1x వరకు అయితే జూమ్ చేయొచ్చు. బట్ అది డెడికేటెడ్ లెన్స్ అయితే కాదన్నమాట. సో మీరు ఎక్కువ పోర్ట్రేట్ షాట్స్ తీస్తూ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఏదైతే ఐఫోన్ X ఉందో XS ఉందో ఈ రెండింటిని అయితే కన్సిడర్ చేయండి. లేదు మీరు నార్మల్ గా కెమెరాని యూజ్ చేస్తానంటే మాత్రం మీకు XR ని కూడా బానే ఉంటది. బట్ గైస్ చూడండి, మీకు బెటర్ పర్ఫార్మెన్స్ కావాలంటే మాత్రం సో మెయిన్ సెన్సార్ నుంచి మీరు XR అదే విధంగా XS ని అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇవి 2018లో లాంచ్ అయింది, కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కూడా అవుతుంది అనమాట. సో అదే విధంగా మీరు లేదు నాకు ఖచ్చితంగా నా బడ్జెట్ ఇదే, నేను ఇంకా పెట్టలేనంటే మాత్రం మీరు X ని అయితే కన్సిడర్ చేయండి. అండ్ గైస్ మీరు వీడియో డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3 ఫోన్స్ యూజ్ చేసి 4K 60 FPS అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఐఫోన్ X లో మీరు 1080p 30 FPS లో అయితే రికార్డ్ చేయొచ్చు. అదే విధంగా XR అదే విధంగా XS లో మీరు ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి 1080p 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా మీరు ఒక మంచి కెమెరా ఫోన్ చూస్తుంటే మాత్రం నేనైతే మీకు XS ని అయితే రికమెండ్ చేస్తాను. ఓకే గైస్, బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఎక్కువ యూజ్ చేస్తుంటే మాత్రం నేనైతే XS ని రికమెండ్ చేస్తాను. సో దాని తర్వాత XR అయితే రికమెండ్ చేస్తాను. అదే విధంగా చూడండి గైస్, మీకు 3 ఫోన్స్ లో అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, అదే విధంగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. గైస్ ఫైనల్ గా మనం మాట్లాడుకున్నట్లయితే ఏ మొబైల్ ఫోన్ తీసుకోవాలి, మీరు కావాలంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ కానీ లేదంటే కెమెరాస్ బాగుండాలి, దాని తర్వాత వచ్చేసరికి మీకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగుంటది, సాఫ్ట్వేర్ సపోర్ట్ కావాలంటే మాత్రం మీరు XS ని చూడండి. లేదు నాకు ఇవన్నీ పర్లేదు అంటే మాత్రం X ని చూడండి, ఎక్కువ కంటెంట్ ని కన్జ్యూమ్ చేస్తుంటే. బట్ గైస్ చూడండి, లేదు నాకు కెమెరా సాఫ్ట్వేర్ సపోర్ట్ డిస్ప్లే ప్రాబ్లం లేదంటే మాత్రం మీరు XR ని అయితే చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.